అయితే మీకు భయం కూడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలిస్తే? ఇంతకుముందు మీరు ఇంతగా మీడియాలోకి వచ్చింది లేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే మీడియాలో మీరు కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నారో భయపడ్డారా ఏంటి? అదంతా ఏం లేదు గానీ, అతనైతే ఏదోకటి చేస్తాడు. సీఎం కావాల్సిన అవసరం లేక కాలేడు. ఎప్పటికీ, ఎన్నటికి కాడు. అది ఆ పార్టీ అంతా జైల్‌లో ఉంటాది. అది మీరెలా చెప్తారు సార్? ప్రజలు కదా చెప్పాలి. ఘోరమైన నేరాలు చేశారండి. లిక్కర్ కేసులో జైలుకి పోతాడు. పాత కేసులన్నీ ఈడీ సార్ కేసులున్నాయి, ఇసుక కేసులున్నాయి. లిక్కర్ కేస్ అనేది ప్రూవ్ అవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సేమ్ లిక్కర్ కేస్ ఉంది. చంద్రబాబు నాయుడు పైన ఫాల్స్ అలిగేషన్. ప్రూవ్ గాని ఇతను లోపలికి పోతే కదా! నాకదే అర్థం కాదు సార్. పోతే కదా! నాకదే అర్థం కాదు. కండ్లకు కట్టినట్టు అందరితో ప్రతి బ్రాంతి ప్రపంచమంతా ఆన్‌లైన్‌లు, ఫోన్ పేమెంట్లు, ఎన్ని బ్యాంకు పేమెంట్లు ఉన్నాయి. హ్మ్. అట్లాంటిది బ్రాందీ షాపుల్లో హ్మ్. డబ్బిచ్చే బాటిల్ ఇస్తాడారు. అవును. అదంతా యాడికి పోతాడు అది? మరి ఇప్పుడు బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి ఉన్నాయి. మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది సార్? ఒట్టిది అదంతా. ఆ? ఒట్టిది. యాడ బెల్ట్ షాపులు లేవు, యా షాపులు లేవు.